అయోధ్య వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివాదాస్పద భూమి చుట్టూ ఉన్న 67.39 ఎకరాల అదనపు భూమిని అసలైన యజమానులకు ఇచ్చేందుకు అనుమతించాలని కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. కేంద్రం చర్యను విశ్వ హిందూ పరిషత్ స్వాగతించగా సిపిఎం, ఎంఐఎం తప్పుబట్టాయి. అయోధ్యలో రామాలయ నిర్మాణంపై నాంచుడు ధోరణి వీడాలని నరేంద్ర మోదీ సర్కార్పై ముప్పేట దాడి పెరుగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ వివాదాస్పద స్థలం చుట్టూ ఉన్న 67.39 ఎకరాల భూమిని అసలైన యజమానులకు ఇచ్చేందుకు అనుమతించాలని, అందుకు తగ్గట్టుగా మునుపటి తీర్పును సవరించాలని సుప్రీంను కోరుతూ మంగళవారం నాడు రీపిటిషన్ను దాఖలు చేసింది. తద్వారా హిందూ ట్రస్టుతో పాటు ఇతరులకు ఈ భూమిని ఇచ్చేందుకు మార్గం సుగమం అయ్యేలా లోక్సభ ఎన్నికల ముందు పావులు కదిపింది. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత 1993లో చట్టం ద్వారా బాబ్రీ మసీదు ప్రాంగణంతో పాటు చుట్టూ ఉన్న 67.39 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. అందులో 42 ఎకరాలు రామజన్మ భూమిన్యాస్ కు చెందినవే ఉన్నాయి. కూల్చివేతకు మునుపు 2.77 ఎకరాల ప్రాంగణంలో వివాదాస్పద కట్టడం ఉన్న విస్తీర్ణం కేవలం 0.313 ఎకరాలేనని కేంద్రం సుప్రీంకు తెలిపింది. దానిని మినహాయించి మిగిలిన భూమిని అసలైన యజమానులకు ఇచ్చేలా వెసులుబాటు కల్పించేందుకు గతంలో ఇచ్చిన తీర్పును సవరించాలని సుప్రీంకు విజ్ఞప్తి చేసింది, లేదా యథాతథ ఉత్తర్వులు కొట్టేయాలని కోరింది. కేంద్రం చేసిన ఈ ప్రతిపాదనకు సుప్రీం అంగీకారం తెలిపితే హిందూ సంస్థలు ఆ భూముల్లో రామాలయం నిర్మించేందుకు మార్గం సుగమం అవుతుందనే భావన వ్యక్తమవుతోంది. రామాలయ నిర్మాణానికి ఉన్న సంక్లిష్టతలు తొలగించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మానవ వనరుల మంత్రి జవడేకర్ కూడా స్పష్టం చేశారు. రామాలయ నిర్మాణం చట్టబద్దంగా చేయాలన్నదే భాజపా అభిమతంగా పేర్కొన్న ఆయన ప్రస్తుతం కేంద్రం వేసిన అడుగు న్యాయబద్దమైందిగా పేర్కొన్నారు. కేంద్రం ప్రతిపాదనకు సుప్రీం నుంచి అనుమతి లభిస్తుందని జవడేకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యను స్వాగతిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సిపిఎం, ఎంఐఎం తప్పుపట్టాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆర్ఎస్ఎస్ ను బుజ్జగించేందుకు ఈ రీపిటిషన్ అని సిపిఎం వ్యాఖ్యానించగా కేంద్రం చర్య సుప్రీంకోర్టును ప్రభావితం చేసేలా ఉందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.